మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు విస్తరించును గాక. తౌనందు ప్రేమైన తెలుగు క్రైస్తవ సంఘ సీనియర్ కాపర్లకును పెద్దలకును పరిచారకులకును సంఘ సభ్యులందరికీ కోయిట్లో ఉన్న శాంతి సంఘములన్నిటికీ జహరా అహ్మదీ మహబూలా ఉన్న సంఘములన్నిటికీ కూడా ప్రభు నామమున మీకు శుభములు పలుకుతుంటున్నాను. గత ఆదివారము మనము పెంటెకోస్తు పండుగను ఆచరించుతున్నాము. పెంటెకోస్తు పండుగ విశిష్టతను మనము ధ్యానించుతున్నాము. పెంటెకోస్తు పండుగ తర్వాత మొదటి ఆదివారం యొక్క ఆరాధనకు చాలా వాక్యముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు ఇలాగూ రాయబడినది. దినములు చెడ్డవి గనక మనము సమయములు పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నట్టుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకున్నది మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మ పూర్ణులైనది. ఒకరినొకడు కీర్తనతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుతూ మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుతూ కీర్తించుతూ మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ క్రీస్తు యేసునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండదు. ఈ చదవన వాక్యము మన మిరికిలో మనకు ఆశీర్వాదకరంగా ఉండను కాక. ప్రియమైన వారా, ఇక్కడ 18వ వచనములో ఆత్మ పూర్ణులయుండుడి అని పౌలు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. దినములు చెడ్డవి కనుక సమయములు పోని ఒక సద్వినియోగపరుచుకున్నది. అజ్ఞానుల వలె కాక జ్ఞానులు నడుచుకున్నది. ప్రియమైన వాళ్ళారా, కాలములు సమయములు దేవుని యొక్క బహుమానమైనటువంటి మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చిస్తున్నాడు. చూడటానికి చాలా చెడ్డ దినములుగా మనకు కనపడుతున్నవి. అయితే ఈ దినాలని ఏ విధముగా సద్వినియోగపరచుకోవడమన్నో మనము ప్రోత్సహించబడుతున్నాము. ఈ దినాల్లోనైనాను మనం ప్రభు సన్నిధిలో చేరి ఆయన పాదాల దగ్గర గడుపుతూ ఆయన చిత్తమేమిటో మనం గ్రహించుతున్నామా, లేకపోతే మద్యము అనగా ఏ లోక కార్యక్రమంలో మునిగిపోయిన వారమై కాలాన్ని సద్వినియోగించకపోతున్నామా అనేది మరొకసారి మనం హెచ్చరించబడుతుంటున్నాం. మద్యమనగా ఏదైతే మనను
ప్రభు సన్నిధి నుంచి వేరు చేస్తున్నవో ఆ అలవాటులు, ఆ పద్ధతులు, ఆ క్రియలన్నీ కూడా ఆత్మీయముగా మట్టులయుట అని జ్ఞాపకం చేయబడుతున్నాను. దేవుని చిత్తమును తెలుసుకొనడి. కనుక ఈ సమయంలో మన ఎల్ల దేవుని చిత్తం ఏమిటో మనం వాక్యము ధ్యానించి మనం తెలుసుకొని ఆయన చిత్తములో మనము సరి చేసుకోవడం ఆశ్చర్యకరము. మరియు ఆత్మ పూర్ణులై ఉండు అని హెచ్చరించబడుతున్నాం. పిల్లరా, పెంతెకోస్తు దినమందు మనం అందరము కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందించున్నామని, ఇదివరకు బాప్తిస్మం పొందిన వారు మరలా ఉద్యమింపబడుతున్నారని దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఎందుకు మనకు? ఈ ఒక్కసారి పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన తర్వాత మనం ఏమి చేయవలను? ఒకసారి కొన్ని దినాలు ప్రార్థన చేసి పెంతెకోస్తు అనుభవం పొందిన తర్వాత మనం మళ్ళా పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చడం. పరిశుద్ధాత్మను ఎందుకు మనం పొందవలనంటే మొట్టమొదట శక్తి పొందుతాం. క్రైస్తవ జీవితంలో విజయవంతముగా మనం కొనసాగించడానికి మనకు శక్తి కావాలని అనుజనం. పరిశుద్ధాత్మ ఎందుకు మనకు అవసరం? మొట్టమొదట మనం శక్తి పొందాలి. రక్షింపబడిన మనము నూతన జీవితంలో నూతన అనుభవంలో మనము పరిశుద్ధపరచబడిన మనము పరిశుద్ధముగా జీవించుటకు, ఆయనకు సాక్షులుగా ఉండటకు మనకు శక్తి కావాలి. శక్తి పొంది ఆయనకు సాక్షులుగా మనం ఉండవలను అని ప్రభు ఆదేశించినాడు. శక్తి అనినప్పుడు ప్రభు మనం పని చేసినప్పుడు మనలో శక్తి ఉడికిపోతుంది. మళ్ళా శక్తి పొందడానికి మనం తగిన భోజన పదార్థం బలము పొంది మళ్ళా మనం పని చేసుకుంటాం. అదేవిధంగా మన కారులో ముందుకు పోవాలని దానికి శక్తి కావాలన్న దాని కొరకు మనం పెట్రోల్ పోయించుకుంటాం. పెట్రోల్ అయిపోయినా మరలా దాన్ని నింపుకుంటా ఉంటాం. అదేవిధంగా మన సెల్ ఫోన్ లో బ్యాటరీతో పనిచేస్తుంది. మనం వాడే కొన్ని ఆ బ్యాటరీ అయిపోయినప్పుడు మరలా దాన్ని రీఛార్జ్ చేస్తేనే పనిచేస్తుంది. కాబట్టి శక్తి అనే దాన్ని మనము క్రమముగా మనం దాన్ని మరలా నింపుకున్నప్పుడే అవయములు కానీ మనం వాడుకునే పరికరములు కానీ పనిచేస్తుంటున్నాయని జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి ఒక్కసారి పరిశుద్ధాత్మ నేను పొందినానని మనం మొదలపై పొందగా మనము ప్రతి దినము పరిశుద్ధాత్మను పొందవలసింటున్నాం. ప్రతి దినము మనం పొందవలసింటున్నాం. యేసయ్య యొక్క జీవితంలో మనం చూసినట్లయితే యేసయ్య జీవితాలను పరిశుద్ధాత్మ చేత ఆయన బలమైన పని చేస్తున్నారు.
తిరువాకు పౌటములకు నిత్యమైన తోటలో ముమ్మాలు బాధించి గట్టి పంజాబ్లో వచ్చి ఆ సైనికులను ఎదుర్కొని తను తాను అప్పగించుకున్నారు విలువను మోయటానికి కావలసిన. ప్రేమైన వాళ్ళరా, నీవు నేను కూడా ఆయన కొరకు బలమైన సాక్షులుగా వాడబడవలంటే మేరకు అనుదినము నింపుదల, అనుదినము చేసి కావాల్సిన. ఈ సమయమందు వారి బెదిరింపులను చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ చేయకుండాని యేసు నామమున ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించున్నట్టు అనుగ్రహించము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అక్కడ వారికి గొప్ప ఆటంకములు, బెదిరింపులు వచ్చినప్పుడు వారి బెదిరింపులను ఎదుర్కొంటకు వారు సంగముగా విశ్వాసులు కూడి ప్రార్థన చేసినప్పుడు, వారు ఎందుకు ప్రార్థన చేసినారంటే ప్రభుకు సాక్షులుగా జీవించడం. ఏదో వారు తమ్ము తామును కనపరుచుకోవటానికి భాషలో మాట్లాడి ఏదో చేయటానికి కాదు, కానీ యేసు నామమున వాక్యము బలముగా ప్రకటించుటకును గొప్ప కార్యాలు చేయటానికి శక్తి కొరకు వారు ప్రార్థించినప్పుడు వారందరిపైన పరిశుద్ధాత్మ కుమరం అక్కడ భూమి కంపింపబడినది. సినాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ పర్వతము కంపించింది, వణికిపోయి అక్కడంతా భూమి అంతా కదలిపోయిన. దేవుని శక్తి, మహాశక్తి వచ్చినప్పుడు అవి ఒక కంపన, ఒక కదలిక మనం చూస్తుంటున్నాం. అప్పుడు వారందరూ ఆత్మ చేత నింపబడ్డారు. దే వర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అండ్ దే వర్ ఎంపవర్డ్. అప్పుడు వారు ధైర్యముగా వాక్యాన్ని చెప్పారు. ధైర్యం ఎందుకు పరిశుద్ధాత్మ మనకు కావాలనంటే, సాతాను తీసుకొని వచ్చు బెదిరింపులకు మనం ధైర్యముగా నిలబడుటకు, సాతానుకు ఎదురుగా నిలబడుటకు. యెహోషాపాతు మీదకి వారు రాజులంతా యుద్ధంలోకి వచ్చినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధ అలంకరణలు ధరించి బోరలు పట్టుకొని ధైర్యముగా బోరలు ఊదారు. శత్రువు నాశనం అయిపోయాడు. నీవు నేను శత్రువు యొక్క తతంగములను, కుతంత్రములను ఎదుర్కొనవాలంటే అనుదినము మనకు శక్తి కావాలి. అనుదినము మనము నింపవలసిన. అందుకే ఎఫెసీయులో మీరు పరిశుద్ధ ఆత్మపూర్ణులయుండుడి. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోక ప్రభు సన్నిధిలో మీరు గడిపిన వారై లోక వ్యవహారములతో మిళితము కాకుండా
దేవుని చిత్తము తెలుసుకుంటకు మనకు పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించువాడుగా ఉంటున్నాడు. కుడికి పోయినా ఎడమకు పోయినా వెనక నుంచి ఆయన మనకు ఒక స్వరం వినిపించి మనకు శక్తినిచ్చి నడిపించేవాడు. అందుకే మీరు ఆత్మపూర్ణులైనని పౌలు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. తెలుగు క్రైస్తవ సంఘమా, పెంతెకోస్తు పండుగను ఆచరించిన నీవు నేను ఈ 2వ ఆదివారము ధ్యాన వాక్యములకై ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆత్మపూర్ణులైనడి ఈ అనుభవంలో మనం ఎంతవరకు ఉంటున్నాం? వేకువనే లేచి ప్రభు సన్నిధిలో కొంత సమయము గడిపిన వారమై వాక్యమనే మన్నా చేత మనం పోషింపబడిన వారమై పరిశుద్ధాత్మ శక్తి ప్రార్థన ద్వారా శక్తి పొంది దినచర్యలు చేయటానికి మనం ఆయుత్తపరచుకునవలసి ఉంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు అనుదినము కావాలనని, ప్రతి క్షణము మనకు కావాలనని మనం ప్రబోధింపబడుతుంటున్నాము. ఎందుకు పరిశుద్ధాత్మ మనం పొందవలను? ఏదో నలుగురిలో గంతులు వేయటానికి, భాషలు మాట్లాడటానికి, ఏదేదో చేయటానికి కాదు, కానీ ఆయనకి సాక్షులుగా జీవించటానికి. మన జీవితం ద్వారా క్రీస్తును ప్రత్యక్షపరచుటకు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందటానికి. శక్తి పొంది ఇటువంటి బెదిరింపులకు బెదరక మాన్యముతో మెలకువ కలిగి పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు మనకు విధేయత, ప్రభు సన్నిధిలో మనము తగ్గించుకున్నప్పుడు, విధేయత చూపించినప్పుడు ప్రభు మనను పైకెత్తు వాడుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ మనకు విధేయత. ఈనాడు మనలో దేవునికి విధేయత, సంఘములో విధేయత, ఒకరిలో ఒకరు మనకున్న విధేయత ఒక్కసారి మనం గమనించుకొస్తున్నాం. ఆత్మ పొందినామని చెప్పుకొనొచ్చు తిరుగుబాటు జీవితము, అవిధేయత ఒక అతిశయము మనలో ఆత్మీయ అంధకారం మనలో ప్రవేశించకుండా శక్తి పొంది విధేయత కలిగి దేవుని వాక్యమునకు విధేయత కలిగి దేవుని వాక్యమునకు తగిన రీతిగా మనం నడుచుకోవలసి ఉంటున్నాం. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ పొందుతున్నామో అప్పుడు ఐక్యత ఉంటుంది. సంఘములో సహోదరుల మధ్య ఐక్యత. పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఆది సంఘంలో వాళ్ళు ఐక్యత. నాది అంటూ ఏమనుకోకుండా వారికి ఉన్నదంతా కూడా సమీక్ష కలిగి అందరూ ఏక కుటుంబముగా వారి జీవితం. పరిశుద్ధాత్మ మనను ఐక్యపరచుచున్నది. ఒకే ఆత్మ కనుక ఒకే ఆత్మ చేత నింపబడిన వారము, ఒకే భావము కలిగిన వారమై ఎక్కడ కూడా నేను ఇంకొకరి కంటే ఎక్కువ అని అతిశయించకుండా మనము అందరితో మిళితమై జీవించేవారు. విధేయత, ఐక్యత. ఎక్కడ ఐక్యత ఉన్నదో అక్కడ పరిశుద్ధత. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట మనోహరము, సువాసన, పరిమళ వాసన. అది సంఘానికి ఇచ్చిన పిలుపు. మన సంఘము సమాధాన పరిచర్యలో నిమగ్నమై ఉండి ఆత్మ ఇచ్చు ఐక్యతను కాపాడుకొనుచు ఒక పరిమళ వాసన, ప్రేమ అనే పరిమళ వాసన ప్రజ్వలింప చేయుచు సకల దేశములో ప్రసిద్ధి చెంది చాలా ఘనమైనది కొని
దాని కొరకు మనం ప్రతి దినము పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కొరకు మనం ప్రార్థన చేయవలసి ఉంటున్నాం. ప్రార్థనలో మనం నలగగొట్టుకునవలసి ఉంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం నింపబడుతుంటామో మనము పరిశుద్ధత, ఐక్యత, సమాధానము, ఒకరితో ఒకరము అన్యోన్య సహవాసం కలిగిన వారు ఉంటున్నాము. పరిశుద్ధాత్మను దేవుని వాక్యమును పఠించుటకు పరిశుద్ధాత్మను మనను ఆ వాక్యాన్ని విభజించి మనకు బోధించవలసిన వాడుగా ఉంటున్నాడు. ఆత్మ పూర్ణులు అయి ఉండేది. పరిశుద్ధాత్మ నింపుదల అది పొర్లి పారుటకు, ఆత్మ మనలోంచి పొర్లి పారాల. నూనెతో నా తల అంటినావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. పొర్లి పారిన అనుభవం, మన యొక్క ప్రవర్తన, ప్రేమ, దయ మనలో నుంచి పొర్లి పారవలసి ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారు, పరిశుద్ధాత్మ మనతోనూ మనలోనూ మన పైన ఉండి మనం ప్రభువుకు ప్రీతికరమైన బిడ్డలుగాను, సంఘములో అందరితో ఐక్యత కలిగి ఏక మనసు, ఏక తాత్పర్యము కలిగిన వారమై ఒక బలమైన సాక్షిగా జీవించటానికి మనం అనుదినము శక్తి పొందవలసి ఉంటున్నాం. ఇక్కడ ఎఫెసీ పత్రికలో మనం చూసినప్పుడు 5వ అధ్యాయంలో ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ యొక్క వాక్య భాగమును మనం జాగ్రత్తగా ధ్యానించిన వారమై మన యొక్క అనుదిన జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని జీవించవలసిన వారు ఉంటున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఇప్పుడు మనం చదవబడిన భాగములో మనం గమనించినప్పుడు 18వ వచనము, అయితే ఆత్మపూర్ణులైనడి, ఆత్మపూర్ణతో అయ్యుండి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు. మనం ఒకరినొకరిని హెచ్చరించుకోవలసి ఉంటున్నాము. మనం ఒకరికొకరి కావలి వారమై ఉంటున్నాం. ఎవరైనా ఏదైనా కొద్దిగా పొరపాటు చేసినప్పుడు వారిని ప్రేమతో హెచ్చరించవలసి ఉంటున్నాము. వారిపైన మనము ఆరోపణలు, నిందలు మోపుట కాదు, కానీ వారిని ప్రేమతో హెచ్చరించవాలని మనం హెచ్చరించబడుతున్నాము. ఒకరినొకడు కీర్తనతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుతూ మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుతూ కీర్తించుడి. హృదయంలో ఎప్పుడు కూడా మనం ఒక నూతన గీతము గలవారమై పరిశుద్ధాత్మ మనలో నీరు వలె ప్రవహించవలసి వచ్చినాం. మనం ఒక్కొక్కరిని అన్యోన్యతో మాట్లాడుకోవలసి ఉంటున్నాం, హెచ్చరించుకోవలసి ఉంటున్నాం, ప్రేమను వ్యక్తపరచవలసి ఉంటున్నాం. ఒకరినొకరిని హెచ్చరించుకొనుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. ప్రతి విషయములోనూ, కష్టాల్లో, నష్టాల్లో, సుఖాలలో తండ్రికి మనము స్తుతులు చెల్లించవలసి ఉంటున్నాము. ఆత్మతో ఐక్యతను కాపాడుకోవటకు పరిశుద్ధాత్మను మనకు కావాలి. ఎఫెసీ 4వ అధ్యాయము మనం 20వ వచనము చూసినట్టయితే, మనలో కార్యసాధకమై తన శక్తి చొప్పున
మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించే వాటన్నిటికంటూ అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. సంఘములో తండ్రి అయిన దేవునికి యేసు క్రీస్తు ద్వారా తరతరములు యుగయుగములు మహిమ కలుగు. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకును శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతమును నడుచుకున్న వలన దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకున్న వలనే మనం హెచ్చరించబడుతున్నాము. దేవునికి మహిమ కలగవాలంటే మనం ఆత్మపూర్ణమై మనము ఆత్మయిచ్చు ఐక్యత పెంతెకోస్తు దినమందు వారందరిపైన పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క ఆత్మ చేత నింపబడిన వారు. అప్పటి వరకు చెదిరి ఉన్న విశ్వాసులందరూ కూడా క్రీస్తు శరీరముగా ఏకము చేయబడి ఆనాడు క్రీస్తు సంఘము స్థాపింపబడింది. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఐక్యత అనుబంధమును కాపాడుకుంటూ సంఘం యొక్క మూల పాఠము ఐక్యత. దాని కొరకు మనము అనుదినము పరిశుద్ధాత్మ చేత ఆత్మ చేత నింపబడి 5వ అధ్యాయము 20వ వచనములో మన 21వ వచనము చూసినప్పుడు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడుకు లోబడి ఉండుడి. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మను పొందుతామో సంఘములో 3 విషయాలు జరగటం చూస్తాము. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యములో వారికి బహుధైర్యం వచ్చినది, సాక్ష్యం. వారిపైన బహుబలముగా వాక్యాన్ని ప్రకటించారు. విత్ గ్రేట్ పవర్ దే ప్రీచ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అక్కడ అధిక కృప, దేర్ వాజ్ ఎ గ్రేట్ గ్రేస్ ఇన్ ద చర్చ్. సంఘములో దేవుని యొక్క కృప అధికముగా ఉండవాలంటే మనం అనుదినము పరిశుద్ధాత్మ చేత నింపబడదు. 3వదిగా సంఘములో దేర్ వాజ్ ఎ గ్రేట్ ఫియర్. 5వ అధ్యాయం అపోస్తలుల కార్యం. అననయ సఫరయ వారు మోసం చేసినప్పుడు దేవుని సన్నిధికి తెచ్చేది వారు అక్కడ అబద్ధము ఆడినప్పుడు వారు అక్కడే పడి చనిపోయినప్పుడు గొప్ప భయం. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు, మన సంఘంలో ఉన్నప్పుడు గొప్ప ధైర్యం మనకుంటున్నది. గొప్ప బలముతో వాక్యాన్ని మనము బోధిస్తాం. దేవుని కృప మెండుగా ఉంటున్నది. సంఘములో భయము ఉంటున్నది. ఈనాడు సంఘములో భయము అనేది లేదు. దేవుని కృప మనలో ఎక్కడ కనబడదు. మనలో అంత ఈర్ష్య, ఒకరినొకరిని తృణీకరించుకుంటాం, వాక్యమును బోధించలేకపోతున్నాం. కాబట్టి ప్రియ సంగమ, ఈ 2వ వారం మనం జ్ఞాపకం చేయబడుతున్నాము. మనము మద్యముతో మత్తులై ఉండక దేవుని చిత్తమేమితో ఎరుగుటకు మనం ఆత్మపూర్ణై ఉండవాలని ప్రోత్సహించబడుతున్నాము. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ యుగంలో ఉన్న నీవు నేను కూడా అనుదినము ఆత్మను పొందిన వారమై, అనుదినము పొల్లిపారిన అనుభవం కలిగిన వారమై మన యొక్క సంఘ జీవితము, వ్యక్తిగత జీవితము ఫలభరితముగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు ఎల్లప్పుడూ కావలిగా ఉండునే కాక. తండ్రివైన దేవా,
ఈ జన్మ మరొకసారి మీరు మాతో ముచ్చటించుంటున్నారు. పరిశుద్ధ ఆత్మ యొక్క అవసరం. మేము అనుదినము నీ యొక్క ఆత్మ చేత నింపబడిన వారమై, శక్తి పొందిన వారమై, నీ కొరకు నా తండ్రి బలమైన సాక్షులుగా ఉండుటకు, నీ వాక్యమును బలముగా బోధించుటకును, నీ కృప అత్యధికంగా మా మధ్య నివసించుటకు, మాలో ఉండుటకును, మాకు నీ యందు గొప్ప భయం కలిగి ఉన్నట్టు నీ ఆత్మతో మమ్మల్ని నింపిన వారై మమ్మలను నీకు సాక్షులుగా జీవించుటకు సహాయం చేయమని విజ్ఞాపన చేస్తుంటున్నాము. సంఘములో బలహీనైన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ కరోనా వ్యాధి చేత సంఘమంతయు కలవరంలో ఉంటుండగా మీ యొక్క శక్తిని తండ్రి దేని విషయంలో భయపడక ధైర్యముగా జీవించడానికి సహాయం చేయండి. కొంతమంది ప్రియులను మీరు సన్నిధికి పిలుచుకుంటున్నారు. రమేష్ బాబుని, డాక్టర్ రాజేష్ నా ప్రభా, నిన్నటి దిన మరి యొక్క సహోదరుడు నీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటాము. విడిచి వెళ్ళిన వారి కుటుంబములకు ఆదరణ నా తండ్రి. మేము అనుకున్న సమయంలో మాకు పిలుపు రానైనది కాబట్టి మేము ఆత్మ పూర్ణపై సిద్ధపాటు కలిగి ఉన్నట్టుగా మాకు మేలు కోల్పోయినందుకు తోచుతుంది. ఈ సమయమందు అనారోగ్యమైన వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాము. ఆర్థిక బాధపడుతున్న వారి కొరకు, అప్పుల బాధల్లో వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. అయ్యా మా దేశంలో ఉన్న విడిచి వచ్చిన కుటుంబముల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఈ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘమంతటిని ఆశ్రయించి మీరు మహిమ ఘనత పొందమని యేసు నామమున అడిగి పొందుకొని ఉంటున్నాం తండ్రి. యెహోవా మిమ్మల్ని ఆశ్రయించి కాపాడును కాక. యెహోవా మీ మీద తన సన్నిధిని ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించును కాక. యెహోవా మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి మీకు సమాధానము కలుగు చేయను కాక. ఆమేన్.